తోట మంజుల, తోట ముత్తెమ్మ, గంగు, యాతల లక్ష్మి, ఎల్లోళ్ళ లత. ఇవి డిస్ట్రిక్ట్ సివిల్ సప్లై మీ సేవలో పెట్టుకున్నాయి సార్. ఇవి మనకు 27 తర్వాత మనకి ఇవి సర్వే అవుతాయి. వీటిపైన ఏదైనా ఫిర్యాదులు ఉంటే ఈ గ్రామ సభ తర్వాత రేషన్ కార్డులకు సంబంధించి ఇక్కడనే 3 కౌంటర్లు ఉంటాయి. దానికి ఒకటి రైతు భరోసా కానీ, ఇందిరమ్మ ఇండ్లు రేషన్ కార్డులది, తర్వాత ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, ఇక్కడ 3 కౌంటర్లు ఉంటాయి. వాటికి సంబంధించి మీరు ఏదైనా ఫిర్యాదులు ఇవ్వచ్చు. మీరు ఇలా పేర్లు రాని వాళ్ళు ఫిర్యాదులు ఇవ్వచ్చు. ఇందిరమ్మ ఇల్లు లబ్ధిదారుల గురించి మనకు 2 లిస్టులు వచ్చాయి. ఒకటి భూమి లేని వారు, ఒకటి భూమి ఉన్నవారు. అయితే దీంట్లో ఒకటి ఇప్పుడు కిరాయి ఉన్నారు, భూమి లేదు. కొందరికి సొంత ఇల్లు ఉంది, పెంకుటిల్లు ఉంది, ఏసీ షీట్ మన రేకుల ఇల్లు ఉంది, పూరి గుడిసెలు కూడా మన దండాలు 1-2 ఉన్నాయి. సో వాళ్ళకి ఒకటి ఏంటంటే భూమి లేని వారి లిస్ట్ ఒకటి వచ్చింది, భూమి ఉండి కట్టుకునే వాళ్ళ లిస్ట్ ఒకటి ఏంటంటే గ్రామ ప్రజలు గమనించాలా సార్. మనకి ఏ హౌసింగ్ గారు మనకు నిన్న క్లారిటీ ఇవ్వడం జరిగింది. కొంత టెక్నికల్ రీజన్స్ తోటి ఆర్సీసీ మనకు ఆర్సీసీ స్లాబ్ ఉంటుంది కదా, బంగ్లా అంటాం కదా, ఆర్సీసీ ఉన్నవాళ్ళు, రెంట్ ఉన్న వాళ్ళు ఉన్నారు, ఓన్గా ఉన్న వాళ్ళు ఉన్నారు. 2-3 ఫ్యామిలీస్ ఉన్నాయి ఒక ఇంట్లో. దానికి కొంత క్లారిటీ తోటి మనకు 27 తర్వాత మనకు లబ్ధిదారులను ప్రకటిస్తారు. ఇప్పుడు వచ్చింది ఏంటంటే పూరి గుడిసె, రేకుల ఇల్లు వాళ్ళది, తర్వాత పెంకుటిల్లు ఉన్న వాళ్ళది, వీళ్ళే వచ్చినాయి. ఆర్సీసీ ఇప్పుడు వీళ్ళు ఇప్పుడు మళ్ళీ అప్లికేషన్ ఇస్తే అదే ఇప్పుడు నేను ఆర్సీసీలో ఎంతో ఒకటి సరే మరి ప్రజాపాలన సిద్ధంగా ఉన్నాము. మళ్ళీ గవర్నమెంట్ జాబర్కి పెన్షన్ దయచేసి కూర్చొని మాట్లాడడం ఒక్కొక్కరిగా. దయచేసి కూర్చోండి. ఎలిజిబుల్ ఇస్తుంది కానీ అది ఫైనల్ కాలే. ఇంకా ఫైనల్ చేస్తాం, ఎంక్వైరీ చేసిన తర్వాత ఇల్లు మీరు రిటర్న్ పిటిషన్ ఇవ్వండి. మీరు పిటిషన్ ఇవ్వండి, ఆ లిస్ట్లో పేరు రా. కూర్చోండి. ఆల్రెడీ మొన్న రీసెంట్లీ సర్వే నచ్చింది, ఫోటో తీసుకున్నారు. ఎలిజిబుల్ ఉన్న వాళ్ళకు మాత్రం, అర్హులు ఉన్న వాళ్ళకు మాత్రం అయితే ఖచ్చితంగా స్కీములు అందుతాయి. అప్లికేషన్ ఇవ్వండి. కౌంటర్ పెట్టడం జరిగింది. వచ్చిన వాళ్ళు మాత్రం డబల్ ఇవ్వకండి అప్లికేషన్స్. మన పంచాయతీ గారు ఒక లైన్లో పెట్టేసి అప్లికేషన్ తీసుకోవడం జరిగింది. ఈ 4 పథకాల ప్రజాపాలన గ్రామ సభలు నిర్వహించడం జరిగింది. మా భీమగల్ మండలంలో 4 టీములు, విలేజ్ టీములు వేయడం జరిగింది. గ్రామ సభలు ఈ రోజుకి 3వ రోజు. ఈరోజు పురాణపేట గ్రామ సభలో గ్రామ సభ నిర్వహించడం జరిగింది. దీని ఉద్దేశము 4 పథకాల మీద ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రైతు భరోసా, కొత్త రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్ల మీద ఆ లిస్టులు ఏదైతే వచ్చినాయో ఆ లిస్టులు చదివి వినిపించడం జరుగుతుంది గ్రామ సభలో. రాని వాళ్ళు ఎవరైతే ఈ లిస్టు
వచ్చిన పేర్లు మాత్రము అవి కూడా పరిశీలించి లబ్ధిదారులకు అర్హులైన వాళ్ళకి ఖచ్చితంగా ఈ స్కీములు అందజేస్తాము. ఈ రాని వాళ్ళు మాత్రం ఈ గ్రామ సభలో ఈ పథకం కింద అప్లికేషన్ తీసుకోవడం జరుగుతుంది. అవి కూడా పరిశీలించి అర్హులైన వారికి ఈ పథకాలు అందజేయడం జరుగుతుంది.